హలో ఫ్రెండ్స్, వెరీ ఫ్రెష్ మార్నింగ్. సో నేనైతే మీకు తెలుసు శివుడికి 110 పూలు 110 రకాలు పోసుకుంటున్నాను. అయితే ఈరోజు చామంతి పూలు పోసుకుందాం అనుకుంటున్నాను. మా ఇంట్లో చాలానే పూసాయి అండ్ మా నేబర్స్ ఇంట్లో కూడా చాలానే పూసాయి. అక్కడికి వెళ్ళి ఒక 25 తెంపుకొచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంట్లో ఎన్ని వెళ్తాయో చూడాలి. సో ఈ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఈ చామంతులు కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఎల్లో కలర్ చిట్టి చామంతులు. ఇవి కూడా పోసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం ఎన్ని అవుతాయో, ఎలా అవుతుందో. మా టెన్షు అయితే పడుకొని ఉంది. అది లేచేలోపు ఈ పూలన్నీ కట్ చేయాలి. ఇది కూడా ఒక కలర్ ఫ్లవర్స్ అనమాట, చామంతి పూలు. ఇవన్నీ మా మమ్మీ నాటిన మొక్కలు. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, అసలు చాలా బాగున్నాయి. మా టెర్రస్ పైన కూడా పెట్టేది మా మమ్మీ. నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా న్యాచురల్గా ఉన్నాయి. ఎక్కడ చూస్తున్నారా, వంకాయ చెట్లు. అండ్ విలేజ్ అంటే ఈ మాత్రం ఉంటుంది కదా. ఇక్కడ చూడండి చిక్కుడుకాయ అల్లు కాసాయి. మన విలేజ్ అనగానే ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే మనకు దొరుకుతాయి. చూసారా, ఇవి వచ్చేసి మొత్తం 46 ఫ్లవర్స్ అయితే అయ్యాయి, వైట్ చామంతులు. చూసారా ఫ్రెండ్స్, నా సగమైన పూలు తెంపడం అవ్వలేదు, మేడం గారు లేసేసారు. సో ఇలా ఉంటుందన్నమాట పిల్లలతో. ఏదైనా వీడియో చేసుకుందామంటే చాలా కష్టం. వీళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. ఇది చూడండి మా మమ్మీ వాళ్ళ పందిరి పైన పూలు అన్నమాట. సో చిక్కుడు తీగ, ఆ పూలు. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక చిక్కుడు తీగ. ఇది చూసారా, ఇవి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి ఉపవాసం మిరపకాయలు అంటారు. సో ఇవి వచ్చేసి మనం ఉపవాసం ఉన్నప్పుడు వాడతాయి. చాలా కారం ఉంటాయి. మనం సాబ్దాన చేసుకుంటాం కదా ఉపవాసం ఉన్నప్పుడు. అందులో ఒక 2-3 వేసినా చాలు, ఫుల్ స్పైసీగా ఉంటుంది. ఇది మొత్తం మా మమ్మీ టెర్రస్ గార్డెనింగ్. ఇప్పుడే మా తమ్ముడు అయితే వాటర్ పోసిండు, అందుకే అంత పచ్చి పచ్చిగా ఉంది. ఓయ్ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీర్యమామృతాత్.